మొదటి దినవృత్తాంతం గ్రంథము 3వ అధ్యాయము. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా యెజ్రెయేలీయురాలైన అహోనీయుముకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు, కర్మెలీయురాలైన అబీగయీలునకు పుట్టిన దానియేలు రెండవవాడు, గెషూరు రాజైన తల్మయి కుమార్తె అయిన మయాకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు, అగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవవాడు, అబీటలు కనిన షఫట్య ఐదవవాడు, అతని భార్య ఎగ్లా కనిన ఇత్రెయేము ఆరవవాడు. ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి. అచ్చట అతడు 7 సంవత్సరముల 6 నెలలు ఏలెను. అతడు 7 సంవత్సరముల 6 నెలలు ఏలెను. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబ వల్ల కలిగిన షిమ్యో షోబాబు నాతాను సొలొమోను అను నలుగురు, ఈబారు ఎలీషామా ఎలీఫెలెటు నోగహు నెబెగు యాఫియా ఎలీషామా ఎలియాదా ఎలీఫెలెటు అను 90 కుమారులు ఉపపత్నుల వలన కలిగిన వారు కాక వీరందరూ దావీదునకు జననమైరి తామారు వీరికి సహోదరి. చాలండి, ప్రార్థన చేసుకున్నాను. నేను అదే వాక్య భాగం నుంచి కావాల్సినటువంటి సరైన వర్తమానాన్ని నేను సర్వవిధంగా చెప్పగలిగినప్పుడు నాకు జ్ఞానాన్ని మీ యొక్క ఆత్మ సహాయం అందించండి. నిల్చుండగా నైనా చూడని గ్రహించగల మనసుని అయ్యా మీ పిల్లలకు దయచేయండి. మీ యొక్క ఆత్మ సహాయంతో ఆయన మీ మాటలు మీ వాక్యోపదేశం నాకు ఇంకొక చేయమని యేసునామములో నడుపుతున్నాను. దావీదు కుమారులు మొత్తం ఎంతమంది అండి? ఏమండి అంటే మామూలుగా వాడి భాషలో చెప్పండి. 19 మంది అండి. 6 కింద మొత్తం కలిపి మొత్తం 19 మంది. కుమార్తె తామారు అని కుమార్తెతో కలిపి మొత్తం 20 మంది. అవును కదండి. ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఇంతమంది పుట్టారు. ఆయనేమో రాజు. ఎటువంటి రాజు అంటే, తండ్రి ఎలాంటి రాజు అంటే, ఈ 19 కుమారుల మధ్య తండ్రి ఎలాంటి రాజు అంటే తన వయసుకు మించిన పని చేసిన వాడు. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు అయిన సౌలు బిక్క చచ్చిపోయి ఒక మహాయోధుడి గురించి గడగడలాడుతూ ఉంటే, రోజులు గడిచిపోతుంటే అతి ధైర్యంతో ముందుకు వచ్చి ఆ శిఖరం లాంటి ఒక మనిషిని ఒక్క దెబ్బతో పడగొట్టిన వాడు తండ్రి. అవును కదండి. దావీదు యొక్క పరిపాలన, దావీదు యొక్క జీవిత చరిత్ర ఎంతో గొప్పది. అటువంటి ఎంతో గొప్ప రాజుకి బహుధైర్యం కలిగినటువంటి రాజకుమారులు 19 మంది ఉంటే, ఆ రాజ్య సింహాసనం ఎక్కడానికి అర్హులు అయిన వారు ఎవరు అనేది తర్వాత ప్రశ్న. 19 మంది కుమారులలో అధికారకాంక్ష గుండె రాజ్యం వెళ్తామన్నవారు ఒక ఎత్తు అయి ఉండొచ్చు. తండ్రి రాజ్యం నాకొస్తే బాగుంది, నేను కూడా చేస్తాననుకున్న వాడు కొంతమంది అయి ఉండొచ్చు. కానీ దేవుని చిత్తం ఏదో పరీక్షించి దేవుడు చేద్దామంటే చేయని కొందరు అయి ఉండొచ్చు. కానీ ఇంతకు మించి దేవుని చిత్తంలో ఒకరు ఉండొచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే అండి, రాకుమారుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, తండ్రి రాజ్యాన్ని ఎలా ఏళ్తున్నాడో చూడాలి. రాజ్యాన్ని సుభిక్షంగా ఏలగల మానసిక సామర్థ్యము, అన్నిటికీ మించి ధైర్యము, జ్ఞానం, ఇవన్నీ కావాలి. దేవుడు తన ప్రజల పక్షముగా, తన ప్రజల మీద ఎవరినైతే కూర్చోబెట్టాలని ఆకాంక్షిస్తున్నాడో ఆ రాజ్యం మీద ఆ చిత్తము నెరిగిన వారు కావాలి. కానీ ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈ రాజు కుమారులు అందరిలో కూడా అందగాళ్ళు,
బైబిల్ కొంతమందిని అందగాళ్ళు అని చెప్పి రాసిందండి. వాళ్ళలో ఎవరండి అందగాడు? ఎవరు? అబ్షాలోము తర్వాత ఏమండి? సౌలు అందరికంటే ఎత్తైన వాడు, నిజమే అందగాడు. ఎవరికి వాళ్ళ ఆకారాలను మాత్రం చక్కగా లేయ కాడి నుంచి ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చారు. లేయ రాహేలు మంచి అందగైతే. అలాగే ఈ రాకుమారులలో మంచి అందగాడు అబ్షాలోము అని చెప్తే, అబ్షాలోము తర్వాత ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరండి? చూద్దాం. ఇదేం గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకును. అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు. ఇందులో విశేషం ఉందండి. సౌందర్యం గలవాడు అంటే అది వేరే విషయం. ఏమని చెప్పింది బైబిల్ గ్రంథము? బహు సౌందర్యము గలవాడంట. అంటే సౌందర్యంలో కూడా చాలా చాలా సౌందర్యం గలవాడు. కానీ ఎంతో శారీరక సౌందర్యము కలిగినటువంటి ఇతని పేరేం చెప్పండి? అదోనియాకు ఏం లేదండి, ఏం లేదు. దైవుని సంబంధమైన మనసు లేదు. దైవ సంబంధమైన దేవుడు మెచ్చే మనసు లేదు. దేవుడు మెచ్చే మనసు ఉంటే చూద్దామండి, మనం ఒకసారి మాట్లాడుకుందాం. దేవుడు మెచ్చే మనసు ఉంటే ఈ అదోనియా ఏం చేసి ఉండేవాడు? మొట్టమొదట తన తండ్రి దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్ళి, నాయనా నీ సింహాసనం మీద నేను కూర్చొని ఈ రాజ్యాన్ని ఏలాలని ఆకాంక్ష కలిగి ఉన్నాను అనేవాడు. అవును కదండి? తన తండ్రి దగ్గరికి వెళ్ళేవాడు. తర్వాత తను చిన్నవాడు కాదు. తన తండ్రికి ఆ రాజ్యం ఎలా వచ్చిందో ఎవరికి తెలుసండి? పిల్లలందరికీ తెలుసు కదా. ఎంతో మహాయోధుడైన వాడిని నీ తండ్రి అతి చిన్న వయసులోనే తల ఛేదించి సింహాసనాన్ని అధిష్ఠించాడు. నీ తండ్రి యొక్క గొప్పతనం అదని చెప్పి తనకు తెలిసే ఉంటది. ఆ యొక్క క్రమంలో తండ్రి యొక్క భక్తి విధానం కూడా ఎవరికి తెలుసండి? కుమారుడికి తెలుసు. ఈ కుమారుడు సమయోచితమైన మంచి మనసు కలిగిన వాడైతే ఏం చేసి ఉండాల్సిందంటే, ముందు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఉండాల్సిన వాడు. తర్వాత దేవుని ప్రవక్తల యొద్ద విచారించి ఉండవలసిన వాడు. కానీ ఆ యొక్క తండ్రి గారాబము, రాకుమారులుగా వాళ్ళ సౌకర్యాలు అన్నీ కూడా తండ్రి ప్రేమ వలన కలిగిన సౌకర్యాలు అతను ఏం తీసుకొచ్చి పెట్టాయండి? రాకుమారుడనే హోదా, అతను కలిగిన సకల సౌకర్యాలు అతని హృదయాన్ని గర్వించేలాగా చేసింది. చూడండి, మానవ హృదయం ఒక్కొక్కసారి గర్వంలో ఏం చేస్తుందంటే ఆ సకల సౌకర్యాల మధ్యలో దేవుని చిత్తాన్ని మర్చిపోతుంది. మానవ సహజ గుణం ఏంటంటే, అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు, అన్నీ మనం అనుకున్నట్టు సాగిపోతున్నప్పుడు, తమ తండ్రే రాజైనప్పుడు, తమకు ఎక్కడికి వెళ్ళినా ఏం జేజేలు కొడుతున్నప్పుడు ఎవరి గురించి తలంపు ఉండదండి? ఎవరిని గురించి తలంపు ఉండదు? దేవుని గురించిన తలంపు ఉండదు. అది మానవ సహజం. మానవ సహజమై సహజ మానవ ధోరణ కలిగిన వాడే తను గర్వించాడు. అయ్యి అందరిలో ఏమయ్యాడండి? తను ఒక్కడిగా మిగిలాడు. కానీ దేవుడు చూసేవాడు అలా లేడండి. ఎలా ఉన్నాడు? ఇక్కడ ఇంకో విషయం చూద్దాం. ఎలా ఉన్నాడు అనేది ఏంటంటే, పరిస్థితి ఇలా చేయి దాటిపోతున్నప్పుడు దేవుని చిత్తము ఒక విధంగా ఉంది, అక్కడ ఒక చిత్తంగా ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఈ మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో ఒక కథానాయకుడు కనపడతా ఉన్నాడు. ఎవరండి? ఎవరు? రాజు కాదు. రాజు సమస్తము ఏలువాడై ఉండొచ్చు, ధైర్య సాహసాలు కలిగిన వాడై ఉండొచ్చు, కుమారుల పట్ల గారాభం కలిగి వారించలేని వాడై ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకు కథానాయకుడు కనపడతా ఉన్నాడు. చరిత్ర గతిని మార్చే ఒక ప్రవక్త బయటకు వస్తున్నాడు. ఏమండి? దావీదు మహారాజు ముందుకు వెళ్ళి దావీదు మహారాజుని ఏలుతో ప్రశ్నించిన ఎవరండి ఆయన? నాతాను. చూడండి, ఒకసారి చూడండి.
మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. ప్రవక్త అయిన నాతాను చదవండమ్మా. బెనాయను దావీదు సూర్యులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలవలేదు. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబతో చెప్పినది ఏమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలిన వాడైన దావీదునకు తెలియకే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును, నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకున్నట్టుకై నేను నీకు ఒక ఆలోచన చాలండి. పరిస్థితులు చేయదాడిపోతా ఉన్నాయి. అతడు చూడటానికి బహు సౌందర్యవంతుడే కానీ దేవుని చిత్తం ఎరిగిన వాడు కాదు, ఆత్మజ్ఞానం కలిగిన వాడు కాదు, గర్విష్టి. ఒక గర్విష్టి సింహాసనాన్ని ఎక్కితే ఎలా ఉంటుందండి? ఇప్పుడు ముందే జరిగింది. ఆయన వందనాలు రాజా అధికారంతో ఆహాకారాలు చేయించుకునే నేపథ్యంలో ఎవరెవరిని పిలవలేదు, ప్రవక్తలని పిలవలేదు, రాజకీయ సమాచారం అందలేదు. సొలొమోను రాజుకి కూడా తన సోదరులకు కూడా సమాచారం అందలేదు. అటువంటి రాజు దేవుని పిల్లల మీద సింహాసనాన్ని అధిష్ఠిస్తే, అంటే అధికారం రాకముందే ఒక వ్యక్తి అలా ఉంటే, అధికారం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు? చాలా దారుణంగా ఉంటుంది. అటువంటి పరిస్థితులు అదుపు తప్పిపోతున్నప్పుడు, రాజ్యం ఆపదలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ కలిగిన ప్రవక్త పరిస్థితులు ఏం చేశాడండి? ఏమండి, నిజంగా టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు అందులో దేవుని భక్తులు ఎవరు లేరంటారు అంటే వేరే విధంగా కాదు. ఎక్కడైతే దేవుని పిల్లలు ఉంటారో, ఎక్కడైతే దేవుని ఆత్మ చేత నడిపించబడే దైవజనాంగం ఉంటారో వారు ఏం చేస్తారండి? పరిస్థితులని మారుస్తారండి. ఎందుకంటే వాళ్ళలో ఉండి నడిపించే దేవుని యొక్క ఆత్మ సర్వజనులకు క్షమాభివృద్ధి కలుగుటకై వారు పని చేస్తారు. ఉంది కదా, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ వలన సమస్త జనులు ఆశీర్వదించబడతారు. ఒక దేవుని ఆత్మ కలిగిన మనిషి, దేవుని చేత నడిపించబడే మనిషి 10 మందికి 10 ఇళ్ళు కట్టేటట్టు ఉంటాడు, కానీ 10 ఇళ్ళు కూల్చేటట్టు ఉంటాడు. నిజంగా ఈ కథలో కథానాయకుడు ఈ నాతాను ప్రవక్తుడు. అవుతానికి రాజు ధైర్యవంతుడు, భక్తి గలవాడే, కానీ తన పిల్లల్ని ఏం చేశాడండి? ఆయన ఏం చేశాడు చూడండి. ఆ రాజు గురించి చెప్పిన మాట ఏంటి? తను రాజు వారించలేకపోయిన ఉంటుంది కదా. ఆరో వచనం అండి. అతని తండ్రి, నీవు ఇలాగన ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడు విచారించి అతనికి చూడండి. దావీదుని ఒకసారి గమనించారు ఎప్పుడైనా? దావీదు యొక్క ప్రార్థన గమనించారు అంటే చరిత్ర జరుగుతూ ఉంటుంది కదా. మీరు దావీదులో ఒక లక్షణం ఉందండి. ఈ జ్యేష్ఠుడైనటువంటి దరిద్రుడు, ఆ పేరేం చూడండి ఒకసారి. దావీదు పుట్టిన జ్యేష్ఠుడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం. అమ్నోను జ్యేష్ఠుడు కదండి. జ్యేష్ఠుడైన అమ్నోను ఒక తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు తామారు ఎదురు చూసి ఉంటుంది. నా తండ్రి నాకు ఏం చేస్తాడు? న్యాయము చేస్తాడు. ఒకసారి గమనించండి. 19 మంది మగ పిల్లల మధ్యలో ఒక్కగానొక్క ఆడపిల్ల అంటే పరిస్థితి ఎలా ఉంటుందండి కదా. ఇక్కడ దావీదు యొక్క బలహీనత ఏంటంటే ఆమెకు సరైన విధంగా న్యాయం చేయలేకపోయాడు. సమయం గడిచే కొద్దీ రాజు శిక్ష నుంచి ఆ కొడుకు మరణించి ఉన్నట్లయితే దావీదునికి మంచి పేరు వచ్చి ఉండేది. దావీదు కుటుంబంలో ఇంకో నరహంతకుడు పుట్టకపోయి ఉండేవాడు. అబ్షాలోము ఏమయ్యాడండి? తన సొంత తమ్ముడిని చెప్పి నరహంతకుడు అయ్యాడు కదా. అలాగా ఇంకొకడు నరహంతకుడు కాకపోయి ఉండేవాడు. ఈ దావీదు యొక్క స్తబ్దం అంటే ఎటు చెలించి సరైన తీర్పు సమయానికి తీర్చలేని ఆ మనస్తత్వం, పిల్లలు తప్పు చేస్తున్నా చూస్తూ ఊరుకునే ఈ మనస్తత్వం ఏం చేస్తుందంటే ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది. గారాబమే కావచ్చు, మరి వేరే ఏదైనా కావచ్చు.
అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు కూడా దావీదు ఏం చేశాడండి? రాజద్రోహం చేస్తున్నటువంటి అబ్షాలోము తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి దావీదు పారిపోతే సైన్యాధ్యక్షుడైనటువంటి యోబాబు, అంటే తన చెల్లెలు పిల్లలు అనమాట, తన అక్క పిల్లలు సెరియా కుమారులు వాళ్ళు, సైన్యాధ్యక్షుడిగా చేసిన యోబాబు అతన్ని తలనరికి చంపారు. ఎందుకంటే మంచి మానసిక పరిస్థితి లేని వాళ్ళు రాజులుగా అయితే రాజ్యము ఏమైందండి? చిన్నాభిన్నము అయిపోద్ది. ఆ సైన్యం అది ఎరిగి అబ్షాలోముని చంపేస్తాడు ఎవరు. అప్పుడు కూడా దావీదు సరైన పరిస్థితుల్లో సరైన విధంగా ప్రవర్తించలేనప్పుడు నిజంగా అటువంటి పరిస్థితులను చక్కదిద్దిన వారు నాతాను ప్రవర్తన. చూడండి, ఈ రోజు మీకు ఒక విషయాన్ని చెప్తున్నా. ఈ పరిస్థితి ద్వారా రాజులు గొప్పవారే కావచ్చు, ఇటువంటి మేధావులైనా అయ్యుండొచ్చు, ధైర్యవంతులే అయ్యుండొచ్చు, కానీ మంత్రులుగా, అంటే నిజం చెప్పాలంటే దిక్సూచి నడిపే ఆలోచనకర్తలు మాత్రం ఎవరు ఉండాలండి? ఎవరు ఉండాలి? దైవజనులు, ప్రవక్తలు ఉండాలి. ఎప్పటికప్పుడు చూడండి, దేవుడు తన రాజ్యం మీద అధికారం అయితే రాజులకి ఇచ్చినా వారిని శాసించే లక్షణం మాత్రం ఎవరికి ఇచ్చాడు? ప్రవక్తలకి ఇచ్చాడు. చూడండి, దావీదు అంత గొప్పవాడైన దేవుడు దావీదుని ఎందుకు మన్నించాడు? ఎన్నో పొరపాట్లు జరిగినాయి దావీదు విషయంలో, ఎన్నో లోపాలు ఉన్నాయి. మీరు ఈ మాట జాగ్రత్తగా వినాలి, చాలా ముఖ్యమైన మాట. దావీదులో ఎన్నో లోపాలు ఉన్నాయి, దావీదులో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. కానీ గొప్ప గుణాలన్నీ క్షమించి దావీదుని స్థిరంగా 40 ఏళ్ళు స్థిరమైన రాజ్యాన్ని ఇవ్వడానికి దావీదులో ఒక గొప్ప వజ్రం లాంటి గుణం ఉంది. ఏంటో చెప్పండి? తన తప్పులన్నీ మన్నించడానికి దేవుడు దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటి తెలుసండి? ప్రవక్తలు వస్తే సింహాసనం దిగి వాళ్ళ కిందకు వెళ్ళి నిలబడేవాడు. దేవుని యొక్క ప్రవక్తలకు దావీదు ఇచ్చిన గొప్ప గౌరవం దేవుడు చూశాడండి. నా రాయబారులను, నన్ను దావీదు ఎంతో విలువగా చూస్తున్నాడు కనుక దావీదు చేసిన తప్పులను నేను విడిగా అతనికి ఏ విధంగా శిక్షించాలో శిక్షించి దావీదు యొక్క ఘనతను ఏం చేశాడండి? సువిష్టమైన 40 సంవత్సరాల పరిపాలన దావీదు చేతికి ఇచ్చి, దావీదు తర్వాత ఎవరికి ఇచ్చాడండి? తన మనోభీష్టంలో ఉన్నటువంటి సొలొమోను మహారాజుకి ఇచ్చాడు. ఇక్కడ మీ రెండవ కోణాన్ని, ఇప్పుడు ఎవరు నాతాను ప్రవక్త కథానాయకుడిగా, అంటే చరిత్ర గతిని మార్చి రాజుల యొక్క ఒక రాజ్యం అంతా ఆపదలో పడిపోతున్నప్పుడు ఆ రాజ్యాన్ని అంతటినీ కూడా మంచి దిక్కు చేర్చిన నాతాను ప్రవక్త కథానాయకుడైతే, రెండో కథానాయకుడిని కూడా మనం చూద్దాం. అతను ఎవరంటే సొలొమోను మహారాజు. 40 సంవత్సరాల సువిష్ట పరిపాలన కనుక 2 కథానాయకులు ఉన్నారు. వారు ఒక నాతాను ప్రవక్త అయితే 2 సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే చూద్దామండి. మూడవ అధ్యాయం 3వ వచనం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించెను, కానీ ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపం వేయుచు ఉండెను. చాలండి. ఇక్కడ దేవుడు తండ్రి అయినటువంటి సొలొమోను మహారాజులో ఏం కనపడతా ఉందండి? విధేయత. తండ్రి మాటకు విధేయుడయ్యాడు. తర్వాత తండ్రి అయిన దేవుని ప్రేమించాడు. సొలొమోను మహారాజులో ఉన్న 2 గుణాలు, మంచి గుణాలు ఏంటండి? తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించును, గాని ఉన్నత స్థలంలో యందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపం వేయుచు ఉండేది. ఆ రోజుల్లో ఉన్నత స్థలం ఎక్కడుందండి? సొలొమోను మహారాజు కాలంలో ఉన్నత స్థలం ఎక్కడ ఉంది? గిబియోనులో ఉంది. అవును కదా? గిబియోనులో. ఆ రోజుల్లో మనుషులను, యాజకులను దేవుడు ఎట్లా ఏర్పరచుకున్నాడో కొన్ని పరిశుద్ధ స్థలాలను కూడా అలాగే ఏర్పరచుకున్నాడు. గిబియోను అనేది ఉన్నత స్థలం. తర్వాత రాజులను అభిషేకించబడే స్థలం ఎక్కడ ఉందండి? దావీదు కాలంలో గిబియోను ఉన్నత స్థలం ఎలాగైందో
రాజులను అభిషేకించడానికి ప్రత్యేకపరచబడిన ఒక గౌరవప్రదమైన స్థలం ఇంకోటి ఎక్కడ ఉంది చెప్పండి? గిహోన్. గిహోన్ ఎక్కడ ఉందండి? మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనం. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడైన నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గుహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదం చేసి రాజైన సొలొమోను చాలండి. ఇక్కడ మీకు నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, స్థలాలు కూడా ఆ రోజుల్లో మనుషులను ఎలా ఎన్నిక చేశాడో, కొన్ని పరిశుద్ధ స్థలాలను, కొన్ని ఉన్నత స్థలాలను దేవుడు నియమించి ఏర్పరిచాడు. ఆ స్థలాల్లో మాత్రమే రాజులు ప్రతిష్ఠించబడేవారు, ఆ స్థలాల్లో మాత్రమే బలులు నియమించబడేవి. ఒక స్థలం పేరు గియోను, అవును కదా? రెండవ స్థలం పేరు గిబియోను. సరే, ఇక్కడ మీరు బాగా విచారించవలసిన విషయం ఏంటంటే, మీకు ఒక ప్రశ్న వేస్తాను. దేవుడు ప్రత్యక్షమై సొలొమోను మహారాజుకి వరం అడుగుతాడు కదా, అది ప్రత్యక్షంగా అడిగాడా, కళ ద్వారా అడిగాడా? కళ ద్వారానే అడిగాడు. కళ ద్వారా అడగడంలో ఉన్న చాలా విషయం ఉంది. ఏంటో చెప్పమంటారండి? మనిషి సంఘజీవి అంటే అంతర్ముఖంగా ఒక మనిషి ఉంటాడు, బయట ఒక మనిషి ఉంటాడు. కానీ అంతర్ముఖమైన మనిషి, తనకు తానుగా ఉన్న మనిషి, లోపల మనిషి ఎప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు, అది నిద్రలో ఉన్నప్పుడు అసలు స్వరూపం బయటకు ఉంటాడు, అవును కదండి? అప్పటి వరకు బయటికి తను మంచివాడిని అనిపించుకోవడానికి ఎలా అయినా మాట్లాడవచ్చు, సమాజం కోసం ఒక రకంగా బతకొచ్చు. కానీ తన పడక గదికి వెళ్ళిన తర్వాత మనిషి తనకు తానుగా తానే నిజమైన రూపంలో ఉంటాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడు? నిజమైన సొలొమోను దగ్గరికి వెళ్ళాడు. నిజమైన సొలొమోను దగ్గరికి వెళ్ళాడు. కానీ అప్పటికే మన దేవుడి గ్రంథం ఏం చెప్పేసిందంటే, బైబిల్ గ్రంథం ఒక నిజాన్ని చెప్పింది. అతడు యెహోవా యందు ప్రేమ కలిగి ఉన్నాడని చెప్పింది. యెహోవా యందు తనకు ప్రేమ కలిగిన వారిని నేను ఏం చేయాలి? సందర్శించాలని చెప్పి ఎక్కడికి వెళ్ళి కలిశాడు దేవుడు? బయట సొలొమోనుతో కలవాల, నిజమైన లోపల ఉన్న నిజమైన సొలొమోను దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేవాడిగాడు చూడండి, చూడండి. ఆ రాత్రి వేళ స్వప్నం ముందు 5వ వచనం, 3:5. యెహోవా రాత్రి వేళ ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీగా సొలొమోను ఇలాగ మనవి చేశాడు, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యముగా నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము పరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు చాలండి. ఈ మాటలు చక్కగా వివరంగా ఎలా మాట్లాడుతున్నాడండి? కలలోనే మాట్లాడుతున్నాడు కదా. ఈ యొక్క మహాజ్ఞానము, ఈ సవివరంగా మాట్లాడే విషయాలు ఇవి సుస్పష్టం. ఎందుకంటే దేవుని యొక్క గ్రంథం ఒకటి మీ దగ్గర ఉన్న ఒకే నిజమైన ఆధారం దేవుని యొక్క గ్రంథం. దేంట్లో అయితే ఇందులో లిఖించబడిన పరిస్థితులు, పదాలు అన్నిటికీ దేవుడే ఏమంటారు? సాక్షి సంతకం అన్నమాట. అంటే నాది హామీ, అందులో ఉన్న ప్రతి వచనం, ప్రతి వాక్యము నిర్దిష్టంగా సుస్పష్టమైనదని దేవుడు హామీ ఇచ్చి మన చేతిలో పెట్టింది. కాబట్టి సొలొమోను మహారాజు కలలో కూడా దేవుణ్ణి ఎంత సవివరంగా అడుగుతున్నాడండి. అంత సవివరంగా అడగగల మనసు ఎక్కడి నుంచి వచ్చింది? కలలో కూడా చూడండి, ఒక లక్షణము అన్నిటికంటే గొప్పది. ఆ లక్షణం కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ముసుగు, మాయా అనే ముసుగు తొలగి స్పష్టమైన మార్గంలో ఆ మనసు చక్కగా దేదీప్యమానంగా ఉండి బాగా వినాలి.
తనకు కావలసిన దాన్నే పట్టుకుంటుందండి. సృష్టిలో ప్రతి జీవికి కొన్ని నిర్దిష్టమైన విషయాలు పెట్టాడు. ఒక చూడండి, సాలిగూడు ఉంది. ఎక్కడైనా సాలిగూడు ఒకే రకంగా కడుతుంది ఈ ప్రపంచం మొత్తం మీద. దానికి ఒకరు నేర్పవసరం లేదు. అవును కదండి. ఖండాంతరాలు దాటుకుంటూ వెళ్ళే పక్షులు వాటి గమనాగమనాలను చూసుకుంటూ వచ్చేస్తాయి. ఇక్కడ కొల్లేటి గోడ దాకా ఎక్కడండి, ఖండాలు ఆస్ట్రేలియా నుంచి వస్తాయి. అవి సృష్టిలో వాటి సహజ లక్షణాలు. ప్రతి జీవికి దేవుడు కొన్ని సహజ లక్షణాలు పెట్టాడు తన మనుగడ కొనసాగించుకోవడానికి. అలాగే మనిషిలో కూడా ఒక లక్షణాన్ని దేవుడు పెట్టాడు. అది భక్తి అనే లక్షణం. ఆ లక్షణం ప్రతి మనిషిలోనూ ఉంది. ఉందా లేదా? ఉంది. కానీ అది ఎవరెవరి మీద ఉంటుందంటే ఎవరెవరి మీద ఉంటుంది? ఎవరెవరి మీద ఉంటుంది? నాకు సినిమా స్టార్ అంటే ఇష్టం అండి. మొదటి రోజు సినిమా టికెట్ నేను 2000 కొంటా. అది నాకు ఆనందం. అవునే కదా. సెలబ్రిటీలు వచ్చారు, బెంగళూరు రాజ్భవన్లో ఉన్నారు, గేట్లు పగలగొట్టేనే చచ్చిపోతాం. చార్ట్ అండ్ అకౌంటింగ్ గోల్డ్ మెడలిస్ట్ చచ్చిపోయిందండి. అనవసరం చచ్చిపోయిందండి. గోల్డ్ మెడలిస్ట్ ఎంత చదివి ఉంటుంది అంటారు? ఎంత గొప్ప చచ్చిపోయిన వాళ్ళు కూర్చోలేం కాదు. సినిమాకి ఒక పిల్లాడిని తీసుకొచ్చి అంటే దేవుడికి మన హృదయాల్లో చోటు ఇవ్వకుండా ఉంటే మనసు అనేక మాయను కమ్ముకుంటుంది. ఆ మాయ కమ్ముకున్నాక నువ్వు వెళ్ళే ప్రతి మార్గం నీకు బాగానే కనపడుతుంది. అది ముంచేసేవారు. ఏ రోజు చూసినా ఈ నెలలో చాలా మంది పిల్లలు ఏమైపోతున్నారంటే నెలలో మునిగి చచ్చిపోతున్నారు. బోరుబావిలో పడిన చిన్నపిల్లలు ఉన్నారు. ఏమవుతుంది? ఎందుకని కనిపెట్టుకోలేకపోతున్నారు? మొన్న 80 సంవత్సరాల ఒక ముసలాయన 8 సంవత్సరాల అమ్మాయిని రేపేసి 60 సంవత్సరాల ముసలాయన. ఏంటి మానసిక వైపరీత్యాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే ఒకటండి, అన్నిటికీ మించినవాడు, ఆది యందు ఉన్నవాడు, అనంతమే చివరి వరకు ఉండేవాడు అయిన వారిని మట్టి మనిషి మాయమైపోయే నరుడు తన మనసులో చోటివ్వనందు వలన మాయ మనిషిని కమ్ముకొని వివిధ రూపాల్లో తీసుకుని వెళుతూ ఎన్ని లక్షలు పెడితే 25 లక్షల రూపాయలు ఇచ్చారంటే 11 మంది చచ్చిపోతే ఎన్ని లక్షల రూపాయలు పెడితే మళ్ళా ఆ అనుబంధాలు మనుషులు తిరిగి వస్తారు. ఎన్ని లక్షలు ఇచ్చి నిలబెట్టగలరు ఆ పోయిన ప్రాణాన్ని కదా. ఇలాగా ఒక్కొక్కసారి మనుషుల మనసులని కొన్ని మాయలు కమ్ముకొని చిన్న భిన్నం చేస్తాయి. అది ఒక్కొక్కసారి మత పిచ్చి కావచ్చు. ఏమండి ఏంటండి అది బొంబాయి మహానగరంలో బీజేపీ వెళ్తున్న వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి వెళ్తున్నప్పుడు జరిగిన మత విద్వేషాలు ముస్లింలకు రాముడి భక్తులకి మధ్య 250 మందిని ఊచకోతకు వచ్చి చంపేశారండి. అటు ఇటు కూడా చూస్తే చివరికి 500 మంది ఎంతమంది చచ్చిపోయారు. అచ్చంగా నరుక్కుని చచ్చిపోయారు. భక్తి మతమోగ్యం పేరుతో అక్కడ రాజ్యం వెళ్ళింది. అప్పుడు తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చి ఆ కేసులన్నింటినీ కూడా తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఉండారండి. 19వ శతాబ్దంలో జరిగింది, సిరీస్లో జరిగింది. చాలా అట్లాగా ఏదైనా సరే మనిషి తప్పు ద్రోవ పట్టించి ఏం చేస్తున్నాయి ఆ మనిషి జీవితాలను సొంత వారే ఆ కూతురిని చంపేశారు. ఏంటంటే పరువు హత్య. గొప్ప కులం తక్కువ కులం అని ప్రేమించింది. కన్నా తల్లిదండ్రి అప్పటి వరకు గొప్పగా పెంచిన వాళ్ళు, ఎన్నో నగలు ఆభరణాలు కొన్నవాళ్ళు ఎవరి కోసం? ఆమె కోసం. ఆమె డాక్టర్గా చేసిన వాళ్ళు లక్షల రూపాయలు వెచ్చించి ఒక్క నిజం తెలిసింది, 3వ రోజు ఆమెని తమ సొంత చేతులతో చంపేశారు. సృష్టి చేసినప్పుడు దేవుడు అన్నాడు అంతా మంచిగా ఉంది అన్నాడు. కానీ మంచిగా ఉన్నదాన్ని కలుషితం చేసింది ఏంటండి? మనిషి. ఎందుకోసం అంటే మనిషి ఎప్పుడైతే దేవుడికి తన హృదయంలో చోటివ్వడో, ఎప్పుడైతే మనిషి తన సమయాలను దేవునికి సరైన విధంగా విభజించి కేటాయించలేడో, మనిషి మనసు ఇక్కడ నేను ఎక్కడ ఆపానో మళ్ళీ మీకు అక్కడికి వచ్చి కనెక్ట్ చేస్తా. మనిషి మనసు అనేక మాయలకు తలబుద్ధి. చూడండి, మీకు తెలుసు చాలా మంది
ప్రేమలు దోమలని అబ్బాయిలు నమ్మి అమ్మాయిలు నమ్మి అబ్బాయి. ఈ మధ్య కొత్తగా చాలా జరిగింది. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు యువకులు. తర్వాత మంచి సంబంధం వచ్చి తర్వాత తన ప్రేమికుడి నుంచి ఆ నిజాన్ని చెప్పి బయటపడలేక ఏం చేసిందంటే కూల్ డ్రింక్లో విషయం పెట్టి తన సొంత ప్రియురాలే తను నమ్మిన పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ అంతకంటే గొప్ప సంబంధం వచ్చింది కాబట్టి అతను ఏం చేయాలి? మాట చెబితే వినే రకంగా లేడు కాబట్టి ఏం చేయాలి? విషయం పెట్టి ఊహించి ఉంటాడా? ఇటువంటి పరిస్థితులన్నీ ఎందుకు ఎదురవుతున్నాయి అంటే, మొట్టమొదటి ఈ సృష్టి దేనితో అయితే ఆరంభమైందో ఆ మూల శక్తిని, ఆ మూలాధారాన్ని దేవుడు మనిషి తన గుండెల్లో పెట్టుకోవడం మర్చాడు. ఎందుకంటే కంటికి కనపడేదానికి ప్రాముఖ్యత ఇచ్చిన మనిషి కంటికి కనపడే ఆ మూల మహాశక్తిని, సమస్తము ఏ శక్తి అయితే సమీకృతమై విశ్వాన్నంతా తిప్పుతుందో ఆ శక్తి ఏ కంటికి కనబట్టలేదండి? ఏ కంటికి కనబట్టలా? ఈ మానవ కంటికి, మనిషి శరీరానికి కనబడదు. కానీ ఒక వ్యక్తి నడిచాడు. తను వెళ్ళాల్సిన గమ్యం ఏదో తెలియదు, తను వెళ్ళాల్సిన చోటేదో తెలియదు. ఒక స్వరమైన పడింది, చల్లని మెల్లని స్వరం. నువ్వు వెళ్ళు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను అక్కడ ఏం చేస్తాను? గొప్ప. ఒక్క మనిషి ఒక వ్యవస్థ అయ్యాడు. ఆ వ్యవస్థలోంచి పుట్టిన వాళ్ళం ఈరోజు ఇక్కడ సర్వము వ్యాపించి ఏమంటాం? మన అబ్రహాము కుమారులు. చూడండి, మనకు మాదిరి ఉంచిపోయిన మళ్ళా నేను వస్తున్నానండి. ఎక్కడ వదిలిపెట్టాను అక్కడికి వస్తున్నాను. సొలొమోను కళలో కూడా అంత సుస్పష్టంగా, మళ్ళా చెప్తున్నాను, సొలొమోను కళలో కూడా అంత సుస్పష్టంగా తనకు ఏది కావాలో అది ఎందుకు అడిగాడంటే ఒకటే కారణం. ఏంటో చెప్పమంటారండి? అండర్లైన్ చేసుకుంటారు. 3వ అధ్యాయం 3వ వచనం. అనుసరించు సొలొమోను. ఇది మాత్రం దయచేసి మీ పెన్ను మీ చేతుల్లో ఉంటే కనుక అండర్లైన్ చేసుకోండి. సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను. చాలండి. సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను. ఎవరినైతే ప్రేమించాలో తన మనసులో ఆ దేవుణ్ణి సొలొమోను ప్రేమించాడు కనుక కలలో కూడా తనకు ఏది శ్రేష్టమైందో అది అడగగలిగాడంటే, తన హృదయంలో దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చాడు కనుక ఆ దేవుడికి ఇష్టమైందే ఏమడిగాడండి? నాయనా నాకు జ్ఞానాన్ని. చూడండి, ఈ లోకంలో ఏది శాశ్వతంగా, ఈ చక్రం తిరుగుతూ ఉన్నప్పుడు వివిధ దశల్లో యవనప్రాయం, బాల్యము, కౌమారం ఇవన్నీ దాటుతూ వచ్చినప్పుడు మనిషి వివిధ దశలు గుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమండి వెళ్ళిపోతూ ఉంటాడు. అన్నిటిని దాటుకుంటూ ఆ వయసు గారికి కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఆ వయసును దాటి ఎదరికెళ్తే వెనకట చేసిన చేష్టలన్నీ ఏమనిపిస్తాయి? పిల్ల చేష్టలాగా అనిపిస్తాయి. తర్వాత సంపాదిస్తాడు, ఆతృతతో సంపాదిస్తాడు, తన పిల్లల కోసం సంపాదిస్తాడు. మరికొద్దిగా ఎదరికెళ్ళినాక ఇంత సంపాదన, ఇంత కష్టపడి ఇంత ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిందా? ఒక దశలో ఆపుంటే బాగుండేది కదా. నేను నా కోసం నా ఆరోగ్యాన్ని కొద్దిగా లెక్కబెట్టి ఉంటే నా పనులు నేను చేసుకునేవాడిని కదా, నేను నా పిల్లల మీద అంతా నమ్మకం ఉంచకుండా అని తర్వాత కాలంలో బాధపడ్డాను. ఈ విధంగా జరిగిపోయిన కాలాల్లో వెనక చూసి బాధపడే మనిషికి తగిన జ్ఞానం కావాలంటే ఆ జ్ఞానం ఎవరు వద్ద వస్తుంది? దేవుడి. నిజమండి, ఇది చాలా ముఖ్యమైనది. సొలొమోను చాలా ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన మాట, గుర్తుంచుకోవాల్సిన మాట. ఒకటి, సొలొమోను దావీదు సామ్రాజ్యం, తన పిల్లలు ఒక అతి గారాబం చేసే ఒక తండ్రి రాజ్యంలో రాజ్యం చేదాటిపోతున్నప్పుడు నాతాను ప్రవక్త కథానాయకుడిగా నిలిచి చక్రాన్ని తిప్పాడు అక్కడ. తర్వాత ఎక్కిన రాజు దేవుని ప్రేమించినటం చేత తర్వాత 40 సంవత్సరాలు సుభిష్టమైన ఘనకీర్తి. అంటే నిజమండి, నిజం చెప్తున్నాను. సొలొమోను మహారాజు పరిపాలించిన ఆ 40 సంవత్సరాల పరిపాలన చాలా శ్రేష్టమైన పరిపాలనా కాలం అండి. ఎవరికి? ఆ యొక్క నగర ప్రజలకి. ఎందుకో తెలుసా? ఎందుకో చెప్పండి? శత్రు భయం అనేది లేకుండా చుట్టుపక్కల రాజ్యాల పిల్లలంతా చేసుకున్నాడు.
ఏమయ్యాడండి అందరినీ అంటే వాళ్ళ నాన్నగారు కూడా అంతకుముందు ఐగుప్తు నుంచి కుమార్తెను తీసుకుని చేసుకున్నాడు. ఈయన గారు సొలొమోను మహారాజు అనుకుంటా. ఇట్లాగా ఏం చేశాడంటే తన తెలివితో శత్రు భయం లేకుండా 40 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే చాలా నెమ్మది కలిగిన రాజ్యాన్ని వారికి అందించి తన తండ్రి అప్పచెప్పిన బహు భారవంతమైన దేవుని మందిర నిర్మాణాన్ని ఎంతో గొప్పగా చేసినటువంటి రాజు సొలొమోను. అచ్చంగా బంగారంతోనే ఏం చేశాడండి? అచ్చంగా బంగారంతోనే తాపడం చేశాడు. నిజమండి. ఇప్పుడు మీరు యెరూషలేము మందిరం చూస్తున్నప్పుడు పైన గోల్డ్ డూమ్ కనపడుతుంది కదా, అది సౌదీ అరేబియాలోంచి ఒక మహాకోటలోంచి తీసుకొచ్చిన గోడకి తీసుకొచ్చి అక్కడ దానికి ఒక అరబ్ షేక్ దానం ఇచ్చిన బంగారం ఉంది. అది ఎన్ని కేజీలు బంగారం కానీ అది మనం క్యాలెండర్లో యెరూషలేము మందిరం చూస్తాం కదండి, ఆ పైన కనపడే బంగారం. అలాగా దేవుని మందిరం లోపల మొత్తం అంతా కూడా బంగారపు తాపడం చేత చేయించేశాడు. ఎవరు? సొలొమోను మహారాజు. అంత గొప్ప మందిరాన్ని కట్టినటువంటి రాజు. చూడండి, ముగిస్తాను. అన్నిటికంటే గొప్ప విషయాలు ఏంటంటే ముందుగా మనము దేన్ని ఆశపడకూడదు. ఏమంటే సొలొమోను మహారాజు రాజకాంక్షతో ఉన్నట్టు మీకు ఏమైనా అర్థమైందా? తండ్రి చెప్పిన మాట విన్నాడు కదా, నాతాను ప్రవక్త ద్వారానే కదా. చూడండి, ఎప్పుడు కూడా దేవుని భక్తితో ఉన్నవాళ్ళు ఏది కూడా శరీర సంబంధమైనటువంటి ఏది ఆకాంక్షించరు. ఇంకోటి, హృదయపూర్వకమైన భక్తి గలవారు తమ హృదయాన్ని నియమించుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఇదంతా ఒక లీల. ఇదంతా ఏంటండి, చాలా ఇప్పుడు కొండెక్కే మనిషికి ఈ లోకం ఎలా కనపడుతుంది? మీరు తిట్టారు, అది నాకు నిజంగా దేవుడు నా గుండెల్లో నిజంగా భక్తునైతే మీరు తిట్టిన తిట్లు నాకేమైందంటే స్వల్పంగా అనిపిస్తాయి. కానీ నేను ఎప్పటికప్పుడు నా మనసు ఏం ఆలోచిస్తుంది? దేవుడికి నేను ఇష్టడుగా ఉన్నానా లేదా అని. ప్రతి విషయాన్ని మీరు ఎవరి దగ్గరికి విచారణ చేస్తాడు నాయన. ఆ సహోదరి నా మీద కోపడింది, ఆ కోపం మరి నా తప్పు వల్ల జరిగిందా, ఏం జరిగింది అని ముందు వెళ్ళి దేవుని హృదయం నిండుకున్న మనిషి దేవుని దగ్గర ఏం చేస్తారు? విచారణ చేస్తారే తప్ప తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. దేవుని చేత, దేవుని వాక్యం చేత నిండి ఉన్న మనసులు ఎలాగ ఉంటాయి? నెమ్మది కలిగి ఉంటాయి. నెమ్మది కలిగినటువంటి మనుషులు ఏం చేస్తారంటే తన కుటుంబాన్ని కూడా నెమ్మదిమైన పరిస్థితుల్లో నడిపిస్తారు. చూడండి, మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న మాట చాలా ముఖ్యమైనది. ఈ మాట మీ మనసులో పదే పదే నిత్యము మీరు మర్చిపోని ఒక మాట. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ మాట మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆ మాట ఎందుకంటే ఒక మాట ఉంది, విత్తువారుమానంలో అపవాది వచ్చి కొన్ని వాక్యాన్ని తీసుకెళ్ళిపోతాను. మీరు తీసుకెళ్ళిపోకుండా వాక్యం ఏంటంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అవునండి, మనందరి పట్ల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కనుకనే మనం ఎలా ఉన్నాము? సజీవులుగా ఉన్నాము. మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అలాగే ఆయన ఏం కోరుతున్నాడంటే మన నుంచి కూడా ఏం కోరుతున్నాడు? ప్రేమని కోరుతున్నాడు. మనల్ని ప్రేమించే దేవుడు మన నుంచి కూడా తన పట్ల ప్రేమ కలిగి ఉండాలని కోరుతున్నాడు. సొలొమోను చేసింది ఏంటో తెలుసా? ఏం చేశాడు సొలొమోను? దేవుని కోరిక తీర్చాడు. దేవుని కోరిక ఏంటండి? తనను ప్రేమించడం. సొలొమోను ఆ కోరిక తీర్చాడు కదా. దాహం అడిగిన వాడు అన్నాడు, నీ దాహం తీర్చటమే నా దాహం తీరిపోతాను. ఏమన్నాడు? నీ దాహం నా దాహం ఏంటో తెలుసా? నీవు జీవజలాలు తాగాలి, అదే నా దాహం. నా దాహం ఏమీ కాదు. చూడండి, దేవుడి యొక్క దాహం ఏంటంటే మనం ఏం కావాలి? జీవజలములు తాగి మన ఆత్మలు ఎప్పుడు కూడా ప్రకాశవంతమానంగా ఉండాలి. మనం గొప్ప స్థితిలో ఉండాలి, ఆత్మీయంగా గొప్ప స్థితిలో ఉండాలి. మీరు ఒకసారి గమనించండి, మీరు బాగా గమనించండి. దేవుడు ఎవరెవరినైతే తను దిగి దైవ కుమారుడిగా దిగి వచ్చి దర్శించాడు వాళ్ళందరి హృదయాలు మీరు గమనించండి. నిరీక్షణాధారమైన
హృదయాలుగానే కనపడతాయి. మీరు చూడండి, సమరియా స్త్రీని కట్టినప్పుడు కూడా అంటది, మా తండ్రి అయిన యోసేపు యాకోబుకి ఇచ్చిన యాకోబు యోసేపుకి ఇచ్చిన బావి కదండి. తండ్రి యాకోబు, మా తండ్రి అయిన యాకోబు యోసేపుకి ఇచ్చిన బావిని ఉంటుందండి సుఖానందుడు. అంటే ఆమె హృదయాల్లో ఏముందండి? నిరీక్షణ. మేము దేవుని ప్రజలము అని ఆమె గుండెల్లో ఉండబట్టే కదా ఆయనతో మాట్లాడింది. కానీ తన వారు అనుకున్న వారు ఏం చేస్తున్నారండి? వాళ్ళకు ఒక జాతిని పేరు పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? తోసేస్తున్నారు. తోసివేస్తున్న గుండె ఎన్నాళ్ళు అల్లాడిందో. అవును కదా. అందుకని వెతికి 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 వెళ్ళాడు. వీళ్ళందరూ కూడా మామూలుగా 12 సంవత్సరాల బట్టి రక్తస్రావం కలిగిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని విశ్వాసం ఆయన వస్త్రపు చెంగున 12 సంవత్సరాలు బాధపడిన ఆమె విశ్వాసే కదా, దేవుని నమ్మిందా లేదా? అలాగే మీరు చూడండి, నేను బెతెస్దా రోడ్లో ఉన్న ఆయన కూడా 39. అప్పుడు అన్ని సంవత్సరాలైనా నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయింది, చస్తే చచ్చానన్నాడా, నేను ఇక్కడే ఉంటానన్నాడా? 39 సంవత్సరాల నిరీక్షణ ఎంత గొప్పదండి, ఎంత గొప్పది. మామూలుగా ఈ రోజుల్లో ఉందండి అటువంటి నిరీక్షణ ఎవరికన్నా? ఈ రోజుల్లో ఉందండి 12 సంవత్సరాల నిరీక్షణ, 38 సంవత్సరాల నిరీక్షణ. ఆ రోజుల్లో ఎవరెవరైతే మా కోసం ఒక నాయకుడు వస్తాడు, మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుని యొక్క దూత మమ్మల్ని ఆదరించడానికి కిందకి దిగి వస్తాడు అని ఎదురు చూశారు. ఎదురు చూసిన ప్రతి ఒక్కరి దగ్గరికి ఆయన వెళ్ళాడు. అందరినీ ఆయన వారికి తగ్గ సమాధానాన్ని, వారి నిరీక్షణకు బదులు ఇచ్చి మళ్ళా ఆ సిలువకి వెళ్ళిపోయాడు. చూడండి, దేవుని పట్ల నీవు ఉంచిన నిరీక్షణ అది ఎప్పటికీ ఏమైపోదండి? మనల్ని ఎందుకంటే ఈ లోకంలో నువ్వు నీ కన్నబిడ్డలను నమ్ముకున్నా ఏమవుతావు? భర్త భార్యను నమ్ముకున్నా, భార్య భర్తను నమ్ముకున్నా, ఈ అనుబంధాలు ఇవన్నీ కూడా ఈ యొక్క రిలేషన్స్ మన చుట్టూ అల్లుకున్న అనేకమైనవి కూడా ఎప్పుడు మనని దూరంకి తెలియదు. కానీ మనకి ఇప్పుడు స్థిరంగా ఉండి మనలో ఉండి అంతరాత్మై ఏమండి మనం నడిపించే ఒక మహాశక్తి ఎప్పటికీ ఏ శక్తి అయితే ఆ దేవుడు అనే దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, మన వెన్నట్టు ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన దేవుడు అయినటువంటి ప్రభువును ప్రేమించుదాం, ఆయన యందు నిరీక్షించుదాం. ఆయన మనకేం చేస్తారు? న్యాయము చేస్తారు. మనం ఆశించే మంచి రోజులు మనకు ఇస్తారు. ఇచ్చిన వాక్యం దేవుడు చక్కని మాటలను తెలియపరిచినటువంటి సహోదరులకి ప్రత్యేకమైనటువంటి వందనాలండి.